శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు పచ్చి జీడిపప్పు మామిడికాయ కూర చేసే విధానం చూపిస్తాను. మరి పచ్చి గింజలు వస్తాయండి వేసవికాలంలో. మరి అవి కొనుక్కుని తెచ్చుకుని 4 రోజులు ఇంట్లో అలా వదిలేస్తే జీడి అనేది ఆరిపోతుంది. చక్కగా ఈ చెక్కల కింద కోస్తాను. మరి కొనుక్కున్నప్పుడు మార్కెట్లో వాళ్ళే చెక్కలు చేసి ఇచ్చేస్తారు, పప్పు మనం తీసుకోవాలి. కానీ నేను కత్తిపీట మీద కూర్చుని కోసేస్తాను. ఈ గట్టిగా ఉన్న గింజలు ఉంచానండి పొయ్యి మీద, కాల్చుకుని తింటే చాలా బాగుంటుంది. ఆ పప్పు రుచే వేరు. అందుకు ఈ 8 గింజలు ఉంచాను. పచ్చి అన్నీ కోసేసి చక్కగా ఇదిగో ఇది పొట్టు తీయలేదు, ఇది పొట్టు తీసేసి ఇందులో వేసాను. చక్కగా మామిడికాయ తిరుగుకున్నాను కదా, పచ్చిమిర్చి కోసుకున్నాను కదా, 4 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. చేసే విధానం చూపిస్తాను చూడండి. అంటే చికెన్ మటన్లో వేసుకుంటారు చాలామంది. మరి నీసు తిన్నవారు ఉంటే ఇలా కూడా వండుకోవచ్చండి. మామిడికాయ జీడిపప్పు మామూలుగా అన్నా వండుకుంటాం, కానీ పచ్చి జీడిపప్పు మామిడికాయ చాలా బాగుంటుంది. చేసే విధానం చూసేయండి. కొన్ని కూరలకి మనం పచ్చిమిర్చి ఉల్లిపాయతో కలిపి వేయించుకోవాలి. ఇలాంటి పులప కూరలకి ఉల్లిపాయ ఒక వంతు వేగిన తర్వాత వేసుకుంటే కూరలో పచ్చిమిర్చి కనపడాలి. ఈ మామిడికాయ పులపలు ఆకుని ఈ పచ్చిమిర్చి ముక్క కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయ మనం ఈగురు కూర అయితే, పులుసుకాని కూరకైతే ఉల్లిపాయ బాగా వేగాలి. అప్పుడు గ్రేవీ రుచిగా ఉంటుంది, తిక్కుగా వస్తుంది. ఇప్పుడు మామిడికాయ కదా, ఇది ఉల్లిపాయ బాగా వేగితే తీపి వస్తుంది కాబట్టి అలా లేకుండా ఇలా ఇంకొక వంతు వేగాలి. అనగా ఈ మామిడి తురుము వేసేసుకుందాం. ఇది 2 కాయలు తురుమండి. చక్కగా తురుమేసాను. ఇలా సన్నగా తురిమెత్తే ఇందులో చక్కగా గ్రేవీకి చిక్కగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసేస్తాం. ఈ ఉప్పు వల్ల ఇవి పులుపు కదండి, మామిడికాయ చాలా చిక్కగా గుజ్జిలాగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు గుప్పుడు కొత్తిమీర, ఇప్పుడు ఇలా అయింది కదా, దీంట్లో వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ వేసాం కదా, ఇందులో మకరాణి కూడా వేస్తానండి, పులి మకరాణి. చక్కగా ఈ కొంచెం వాటర్లో కడిగేసి వేసేసుకుందాం. ఇప్పుడు ఇలాగా కొంచెం కలుపుతున్నానండి. ఇవి చిన్నగా అయిపోతాయి, బొటానీ గింజల్లాగా అయిపోతాయి, కానీ చాలా మంచిది హెల్త్ కని చెబుతారు కదండి. ఇప్పుడు నేనంటే పచ్చి జీడిపప్పు వేస్తున్నాను, కానీ ఇలా మకరాని మరి మామిడికాయ కూడా చాలా బాగుంటుందండి. చక్కగా ఇప్పుడు దగ్గరికి వచ్చింది కదా, మనం ఒక్క 2 నిమిషాలు కూర కట్టేస్తామనగా స్టవ్ మీద నుంచి దింపేస్తామనగా వేయాలి పచ్చి జీడిపప్పు. ఎప్పుడు కూడా ముందే వేసేస్తే ఇది కరిగిపోయి మనకేమీ కనిపించదండి. చక్కగా ఈ జీడి బద్దలో వేసేసుకుంటున్నాం. ఇందులో ఇది అతిథులు వచ్చినప్పుడు ఇలా వండుకుంటాము. అదేనండి, పచ్చి జీడిపప్పు మామిడికాయ వండుతాం కదా, మరి అలాగే ఇంటి భోజనాల్లో కూడా వండుతారు కదా. చక్కగా కొంచెం కొత్తిమీర, అలానే కొంచెం కరివేపాకు, ఇంతేనండి. ఈ వేడికే ఈ పప్పు ఉడికిపోద్ది అనమాట, పచ్చిది కదా. అందుకు ఏమండి కూర ఎలా ఉంటుంది, అమోహంగా ఉంటుందా లేదా కదా, ఉంటుంది కదండి, అర్థమైపోతుంది కదా, చూసారు కదా. ఇదిగోనండి పచ్చి జీడిపప్పు మకరాన్ని మామిడికాయ వేసి కూర చేసాను. నీసు ప్రియులే కాదండి, నీసు ప్రియులు కూడా ఈ కూర అయితే చెవి కోసుకుంటారనమాట. అంత బాగుంటుంది, అంత ఆరోగ్యం. పచ్చి జీడిపప్పుకి ఎందుకోగాని చాలా విలువ ఉంటుందండి. ఎందుకో కాదు, రుచి అండి, చాలా రుచి ఉంటుంది అన్నమాట. ఈ ఒక్క బద్దను మనం నోట్లో వేసుకుంటే ఆ రుచే చాలా ఎన్నపూసలాగా కరిగిపోతుంది. ఆ రుచి చాలా బాగుంటుందండి. చూసారా, నచ్చిందా? మరి ఇలా పచ్చి జీడి గింజలు తెచ్చుకుంటే చాలా ఈజీగా కోసుకోవచ్చు. నేనైతే నూనె కూడా రాసుకోకుండా కోసేసాను. అయితే 6 రోజులు అవుతుందండి, దగ్గర 7 రోజులు. అందుకు గింజ మీద జీడ ఆరిపోయింది, కొయ్యడం చాలా సులువైంది. జీడ అనేది రాలేదు అంటే జీడ అంటుకుని మనకు పప్పులు వచ్చేస్తే పప్పులో ఊడిపోద్ది చెయ్య. అలా చెక్కలుగా కోసాక ఆ చెక్క కొంచెంసేపు 2 గంటలు అలా వదిలేస్తే అందులో పప్పు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. జీడి గింజ కోసిన తర్వాత చెక్క, ఆ గింజలో తీసేస్తాం కదా ఆ పప్పు,
అది అలాగా రోజు ఓ సాయంత్రం పొద్దున తీసుకునేలాగా ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, అప్పుడు ఆ పొట్టును వదిలేసి పప్పు గుల్లొచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. అంతకీ కాదు, మనం అప్పుడే వండేసుకోవాలి అనుకుంటే పొయ్యి మీద పెట్టి ఒకే ఒక పొంగనివ్వాలి. పప్పు అనేది ఉడకకూడదన్నమాట. అప్పుడు శనగగింజలు ఉడకేస్తే పప్పు ఎంత పొట్టు ఈజీగా వచ్చేస్తుంది కదా, అలా వచ్చేస్తుంది అనమాట. అంటే పని కష్టం అనుకుంటారు కదా, దాని సులువులు ఉంటాయని చెబుతున్నాను. సులువుదని ఏమనుకోవద్దు. కిట్టని వాళ్ళు ఏదో అంటారండి, అయ్యేవి మీరు ఎవరో పట్టించుకోవద్దు. ఎందుకంటే మీరందరూ నన్ను అమ్మగా ఆదరిస్తున్నారు, అది నాకు చాలు. ఎందుకంటే ఒక చండాలమైన కుటుంబం ఉందన్నమాటండి. వాళ్ళు ఇంకా ఎవరన్నా బాగుంటే వాళ్ళు బాధపడటమే, ఎవ్వరు కాదు, బాగా అయిన వాళ్ళు కామెంట్లు అయ్యి పెడుతూ ఉంటాడండి. అంటే తన మానసికంగా బాగోదు, తన పరిస్థితి మెంటల్గా బుర్ర కూడా బాగోదు. ఆ కామెంట్లు మీరు ఎవరో పట్టించుకోకండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పరిధానాలు ఆ పిల్లని అలా తయారు చేసినాయి. అది ఇంకా పాపాలు చేరుతూ ఉన్నాడు. నేను జీడి మామిడికాయ ఆవకాయ పెట్టింది చూసారా, పప్పు పట్టిన మామిడికాయ పులిసావకాయ, దానికి ఏంటి ఏదో దాని వావరేషన్ అని ఏదో పెట్టాడు. నేను ఆడికి పెద్దమ్మను అవుతాను, నేనేమి చిన్నపిల్లని కాదు. అంటే ఆడు బుర్ర మెంటాలిటీ బాగోక అలా మాట్లాడుతున్నాడు తప్ప, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అలా మాట్లాడరు కదా. అది ఏమన్నా నేను పాటలు పాడినా డ్యాన్సులు చేసానా, పచ్చడి పెట్టే విధానం చెప్పాను, దానికి ఆడు అలా పెట్టాడు. ఇంతకుముందు కూడా చాలా బాధ పెట్టేవాడండి. వీడియో పెట్టేటప్పుడు కామెంట్ పెట్టేవాడు ఎవడో తెలియదు, అది తెలియకుండా పెట్టేవాడు. అలాంటి దొంగ నాటకాలు ఆడటానికి బుర్ర పనిచేస్తుంది, మామూలుగా అయితే మెంటల్గా పనిచేయదు అనమాట. కడకి ఎలాగైతే తెలుసుకుని మా పెద్ద పాపం ఆడిది డిలీట్ చేసేసి ఆడికి బ్లాక్ చేసేసింది. ఈ మధ్యకాలంలో కలిసాడండి మా అన్నయ్య చనిపోయినప్పుడు. అప్పుడు తీసుకున్నాడు మళ్ళా నా ఛానల్ కావాలని ఇలా కామెంట్లు పెట్టడానికి. ఆడి నెంబర్ ఉంటుంది, చూసి ఆడిని డిలీట్ చేయకపోతే వాళ్ళకి అయిన వాళ్ళకి కూడా చెప్పి ఆడిని ఛానల్ చూడకుండా నేను చేస్తాను. ఎందుకంటే అమ్మ ఇలా చేస్తున్నారు కదా అని ఇలా గమ్ముని మీరందరూ నొచ్చుకుంటారు కదా, నన్ను ఎంతో గౌరవంగా పెద్దదాన్ని అని చూస్తారు. నేను ఎలా చేసినా చూస్తారు. మీరందరూ ఉండగా నాకు ఇలాంటి వాళ్ళు ఒక పనికిరాని ఆకుముక్కతో సమానం అన్నమాట. అది చెప్పాలి కదా అని. అయిన వాళ్ళ పనేనండి ఇలాంటి కామెంట్లు పెడుతున్నారు అన్నాను కదా. సరే, మరి ఎవరైనా పెట్టినా వాళ్ళకి ఇట్టకు పెట్టిందేనండి, చక్కగా ఉడికిపోయింది. ఈ పప్పు ఎప్పుడైతే వేడి మీద వేసామో చక్కగా మగ్గిపోయింది, అయిపోయిందండి. చూసారు కదా, నచ్చింది కదా. మరి చక్కగా మామిడికాయ పులిమాకరాని జీడిపప్పుతో కూర ఎంతో బాగుంటుంది కదా. చూస్తే బాగుంటే మన కళ్ళకి నచ్చితే మరి నోటికి నచ్చేస్తుంది, నోటికి తినేటప్పటికి ఒంటికి పడుతుంది. చూసారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.